ఏ అందరికి నమస్కారం. వెల్కమ్ టు రేంజ్ కిచెన్స్. అందరు బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాతకి వీడియో తీస్తున్నానండి. మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటని మీరు అనుకోవచ్చు. చికెన్ విత్ ఆలు అండి. ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి. చూడండి, నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చానండి. నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే కారం, సాల్ట్, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. చూడండి, ఆల్రెడీ నేను ఆలు కూడా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి. మళ్ళీ అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైందండి. నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకుంటున్నాను. చూడండి, నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ కొద్దిగానే వేసుకున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్ లో మ్యాగ్నేట్ చేసే దాంట్లో వేస్తానండి ఆనియన్, పచ్చిమిరపకాయలు. సో ఇందులో కొన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా అండి. ఆల్రెడీ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూడండి, ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుందామండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నిజంగా సూపర్ గా ఉంటుందండి. చూడండి ఎలా ఉడికేసిందో, వాటర్ కూడా పైకి తేలాయండి. ఇంకొక 5 నిమిషాలు అలా ఉడకబెట్టుకొని మనం ఆలుని వేసుకుందాం. ఇలా చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకుందాం అండి. నేనైతే లావు కట్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆలు వేసుకుంటా అంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు టమాటాలు, గోంగూర ఇలా కాకుండా ఒక్కసారి ఆలుతోటి కూడా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆలు ఇంకొక 50% ఉడకాలండి. మళ్ళీ ఒకసారి మీడియం లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందో. నేను ఇందులో కారం నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే వేసుకున్నానండి. సో ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం ఆలు ఉడకాలి కదా. సో నేను ఆలు కోసం కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకుంటాను. చూడండి, మీకు సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కోసుకోవచ్చండి. మాకు అవసరం లేదు, మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి. సో ఇలా తక్కువ చేసుకుంటున్నాము. చూడండి, వాటర్ పోసుకున్నానండి. తగినన్ని వాటర్ పోసుకున్నాను. మనం ఇవి కొద్దిగా ఆలు ఉడికే లోపు ఉడకబెట్టుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ చాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా అండి. దయచేసి తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇందులోనే మనము కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుందామండి. నేను ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు అయిపోయాయని సో నేను బయట నుండి తెప్పించుకున్నాను. నేను చికెన్ మసాలా, గరం మసాలా వేసుకున్నానండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోనే
దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇంతే అండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని దించేసుకుంటే టేస్టీగా చికెన్ ఆలు కర్రీ రెడీ అయినట్టే అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదండి, కానీ మీరు ఒకసారి చేస్తే మీకే అర్థం అవుతుంది కర్రీ ఎంత బాగుంటుందా ఆలు ఆలు వేస్తే అని మీరే అనుకుంటారు. సో ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంతే అండి, ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ గా టేస్టీగా సూపర్ గా ఉండే ఆలు చికెన్ కర్రీ అండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి. థ్యాంక్ యూ అండి. మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తానండి. మీ రేణు కిచెన్స్ సపోర్ట్ చేయండి.